Namaste Adab. I'm Lakshya. Hi, I'm B Sahasra. ఇవాళ మేము క్లాస్ 10th సోషల్ ఇండిపెండెంట్ ఇండియా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే 1950 జనవరి 26న మనం లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అన్నారు. ఇక్కడ పొలిటికల్గా ఈక్వాలిటీ ఉంటుంది, కానీ సోషల్గా ఎకనామికల్గా ఇన్ఈక్వాలిటీ కూడా ఉంటుంది అన్నారు. పాలిటిక్స్లో 1 man 1 vote 1 value అనే ప్రిన్సిపల్స్ ఉంది కాబట్టి ఈక్వాలిటీ ఉంటుంది, కానీ 1 man 1 value అనే ప్రిన్సిపల్ సోషల్లో ఎకనామికల్లో ఉండదు కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఉంటుంది అని అన్నారు. ప్రజల్లో ఉండే సోషల్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువ డేస్ ఉండొద్దు. ఎక్కువ డేస్ ఉంటే పొలిటికల్ డెమోక్రసీకే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా డిఫరెన్సెస్ని తీయాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. నెక్స్ట్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. న్యూ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. తర్వాత వెస్ట్రన్ కంట్రీస్లో ఓటు వేసే హక్కు ఫస్ట్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. తర్వాత సొసైటీలో ఉన్న అదర్ సెక్షన్స్కి ఇచ్చారు ఓటు వేసే హక్కు. సొసైటీలో ఉన్న అదర్ సెక్షన్స్కి ఇచ్చారు. కానీ ఇండియాలో అడల్ట్ ఫ్రాన్సెస్ని అడాప్ట్ చేసుకున్నారు. స్విట్జర్లాండ్లో 1972లో లేడీస్కి రైట్ టు ఓట్ వచ్చింది. స్విట్జర్లాండ్లో జనరల్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం ఇండియాలో ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఇండియాలో చాలా మందికి చదవడం రాయడం రాదు. అందుకే వాళ్ళ చాయిస్ని వాళ్ళు ఎలా ఇండికేట్ చేస్తారు? అలాగే మన ఇండియాలో కొంతమంది ఆడవాళ్ళకి వాళ్ళకి ఐడెంటిటీ ఉండేది కాదు. వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ హస్బెండ్ పేరు చెప్తేనే వాళ్ళని గుర్తించేవాళ్ళు. ఇలా ఉన్న సొసైటీలో ఓటర్స్ లిస్ట్ని ఎలా తయారు చేయాలి? ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ని ఫామ్ చేశారు. ఇల్లిటరసీ అనే ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ నోవెల్ ఐడియాని తీసుకొచ్చింది. అదేంటంటే పొలిటికల్ పార్టీస్ని క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయడానికి డైలీ లైఫ్లో యూస్ చేసే సింబల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఇల్లిటరసీ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ఈ బాల్ ఉందనుకో, మీరు ఈ బాల్ గుర్తుకు వేయండి, మీరు ఈ బాల్ బొమ్మకి ఇట్లా మీరు ఈ బాల్కి వేయండి ఓటు అనుకుంటే వీళ్ళకి ఇల్లిటరసీ వాళ్ళ ప్రజలకి చెప్తే వీళ్ళకి ఇట్లా ఓటు వేయడం ఈజీ అవుతుంది. మేము దీనికి వేయాలి అనుకుంటే వీళ్ళకి ఓటు వేయడం వీళ్ళకి ఈజీ అవుతుంది. ఇలా ఓటు వేయడం వీళ్ళకి ఈజీ అవుతుంది. ఇల్లిటరసీ ప్రజల వాళ్ళకి ఇట్లా చేశారు వీళ్ళు. నెక్స్ట్ పర్దా సిస్టంలో ఉన్న డిస్ట్రిక్ట్లో సెపరేట్ ఓటింగ్ బూత్స్ని ఏర్పాటు చేశారు. ఈ బూత్స్ ఓన్లీ ఉమెన్ స్టాఫ్కే ఏర్పాటు చేశారు. అజ్మీర్లోని రాజ్పుట్లో ఒక ఉమెన్, ఈమె చారియట్లో నుంచి ఈమె వచ్చింది. ఈమె వెల్వెట్ డ్రెస్ తోటి ఈమె ఫేస్ డ్రెస్ ఈమె మొత్తం వెల్వెట్ డ్రెస్ తోటి ఈమె కవర్ చేస్తుంది. ఓన్లీ లెఫ్ట్ 4 ఫింగర్ మాత్రమే ఈమె ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే ఇండెలిబుల్ ఇంక్ వేయడానికి లెఫ్ట్ 4 ఫింగర్ మాత్రమే ఈమె ఓపెన్ చేసిన తర్వాత వెల్వెట్ డ్రెస్ తోటి ఈమె మొత్తం కవర్ చేసింది. ఇట్లా ఈమె వచ్చింది. రాజ్కోట్లో ఒక ఉమెన్ ఈమె ఇట్లా వచ్చింది. అస్సాం విలేజెస్లో కొంతమంది ప్రజలు ఒక రోజు ముందే ఓటు వేయడానికి ఒక రోజు ముందే ట్రావెల్ చేసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ వచ్చి ఓటేసేవాళ్ళు. ఇట్లా చేసేవాళ్ళు. పెప్సు అంటే ఏంటంటే పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్. ఈ పెప్సులో కొంతమంది ప్రజలు వీళ్ళకి ఎవరికి ఓటేయాలో ఎవరికి ఓటేయకూడదో వీళ్ళకి తెలీదు. ఎవరికి ఓటేయాలో వీళ్ళకి తెలియక రెజ్లింగ్ మ్యాచ్ని కండక్ట్ చేశారు. ఈ రెజ్లింగ్ మ్యాచ్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి ఓటు వేసి గెలిపించేవాళ్ళు. ఇట్లా చేసేవాళ్ళు. పెప్సీలో కొంతమంది ప్రజలు ఇట్లా చేసేవాళ్ళు. ఇంకా కొంతమంది ప్రజలు బ్యాలెట్ బాక్స్లో ఓట్స్ వేసుకుంటూనే ఓటింగ్ వేసుకుంటూనే లెటర్స్ని వేసేవాళ్ళు. ఈ లెటర్స్లో మాకు ఫుడ్ కావాలి, మాకు డ్రెస్ కావాలి అనుకుంటే రిక్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం వన్ పార్టీ డామినెన్స్ ఇన్ పొలిటికల్ సిస్టమ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. 1952, 57 ఇంకా 62 మధ్యలో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ రావడంతో కాంగ్రెస్ పార్టీ 45% కంటే ఎక్కువగా మెజారిటీ 45% కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇంకా 70 కంటే పైగా సీట్స్ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ గాట్ మోర్ మెజారిటీ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ 1952, 57 అండ్ 62 మధ్య కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. బట్ అదర్ పార్టీస్కి మాత్రం 11% మాత్రమే వీళ్ళకి ఓటు హక్కు ఉంది. 11% మాత్రమే వీళ్ళకి మెజారిటీ వచ్చింది అదర్ పార్టీస్కి. ఓకే, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ రావడంతో డిఫరెంట్ స్టేట్స్ అదర్ స్టేట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీకి మల్టిపుల్ పార్టీ అనేది లేదు. అపోజిషన్ పార్టీ అనేది ఆపోజిట్గా లేదు, అపోజిషన్ పార్టీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే గ్రూప్స్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గ్రూప్స్గా ఫామ్ అయ్యి వాళ్ళకి కొంచెం ఫైట్స్ ఉంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇష్యూ వస్తే
ఒకవేళ ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళు మళ్ళీ కలుసుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళు టుగెదర్ వచ్చి అంటే వాళ్ళు మంచిగా అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు ఒక డిస్కషన్ చేసుకొని వాళ్ళు అష్యూని తీసేసేవాళ్ళు. ఈ విధంగా వీళ్ళు చేసుకునేవారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడే ఫ్రీడమ్ పొందిన కంట్రీస్ ఏమేంటాయంటే ఇండోనేషియా, నైజీరియా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలలో మాత్రం అపోజిషన్ పార్టీ స్టార్ట్ అయింది. కానీ మన ఇండియాలో కాంగ్రెస్ పార్టీనే ఉంది ఆ టైంకి ఎక్కువ మెజారిటీ తోటి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిమాండ్ ఫర్ స్టేట్ రీఆర్గనైజేషన్ బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి మనం చెప్పుకుందాం. యూ హ్యావ్ పెద్ద స్టేట్స్, యూ హ్యావ్ బిగ్ స్టేట్స్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాల్కటా ఉంది, బాంబే, తమిళనాడు, లేకపోతే బీహార్, సెంట్రల్ ప్రావిన్సెస్, మద్రాస్ వంటి పెద్ద స్టేట్స్లో వీ హ్యావ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు అందులో వేరే స్టేట్స్లో. అంటే మనకి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టాన్స్ మనం తీసుకున్నట్టయితే మద్రాస్ తీసుకున్నాం. ఈ మద్రాస్లో మనకి తమిళ్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, కన్నడ, మలయాళం, ఓకే, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఈ మద్రాస్లో మాట్లాడతారు. గోండి, ఒడియా, సంతాల్ ఇట్లా వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఈ మద్రాస్లో మాట్లాడతారు. కానీ మద్రాస్ ప్రజలు ఏమన్నారంటే బేసిస్ ఆన్ లాంగ్వేజ్ మీద బేసిస్ అయ్యి వీ నీడ్ ఎ సపరేట్ స్టేట్, మాకు ఒక లాంగ్వేజ్ బేస్ మీద మాకు సపరేట్ స్టేట్ ఇవ్వండి. అంటే తమిళ్ మాట్లాడే వాళ్ళు తమిళ్ స్టేట్, లేకపోతే మలయాళం మాట్లాడే వాళ్ళకి సపరేట్ స్టేట్, కన్నడ మాట్లాడే వాళ్ళకి సపరేట్ స్టేట్, అందరినీ ఒక దగ్గర ఉంచుకోండి, మాకు ఫ్రీడమ్ ఆఫ్ డిఫరెంట్ మా స్టేట్స్ కావాలి బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజెస్ అని ప్రజలందరూ కూడా ఫైట్ చేయడం జరిగింది. సంయుక్త కర్ణాటకలో ముంబై ఉంది, మైసూర్ ఉంది, బాంబే ఉంది, ఇంకా హైదరాబాద్ ఉంది. అక్కడ ఉంది సంయుక్త కర్ణాటకలో ఈ స్టేట్స్ అన్నీ ఉన్నాయి. ఈ కర్ణాటక వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఒక సపరేట్ స్టేట్ ఉంటే బాగుంటుంది అని సంయుక్త కర్ణాటక వాళ్ళు అనుకున్నారు. అంతే మహారాష్ట్ర వాళ్ళు కూడా అనుకున్నారు మా లాంగ్వేజెస్ బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజెస్ వీ నీడ్ అ సపరేట్ కంట్రీ, వీ నీడ్ అ స్పెషల్ స్టేట్, మాకు ఒక స్పెషల్ స్టేట్ కావాలి బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజ్ అని ఈ సంయుక్త మహారాష్ట్ర వాళ్ళు కూడా అనుకున్నారు. మాకు ఒక స్పెషల్ స్టేట్ కావాలి అనుకున్నారు. అంతే గుజరాత్ వాళ్ళు కూడా అనుకున్నారు వీ నీడ్ అ స్పెషల్ స్టేట్ అని బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజ్, మా లాంగ్వేజ్ మీద డిపెండ్ అయ్యి ఉన్న స్పెషల్ స్టేట్ వీ నీడ్ అని ఈ గుజరాత్ వాళ్ళు కూడా అంతే అనుకున్నారు. అంతే పంజాబ్ సిక్ వాళ్ళు కూడా అనుకున్నారు వీ నీడ్ అ స్పెషల్ స్టేట్ బేస్డ్ అపాన్ పంజాబీ అనే లాంగ్వేజ్ తోటి మాకు సపరేట్ స్టేట్ కావాలనుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజెస్, మా లాంగ్వేజ్ మీద బేస్ అయ్యి మా లాంగ్వేజెస్ మీద డిపెండ్ అయ్యి వీ నీడ్ సపరేట్ స్టేట్ కావాలి, మా అందరినీ కూడా డిఫరెంట్ స్టేట్స్ లెక్క చేయండి అని వీళ్ళందరూ కూడా ఫైట్ చేశారు. కానీ బ్రిటిషర్స్ టైంలోనే ఫామ్ అయిన పార్టీ ఏంటిదంటే ఆంధ్ర మహాసభ. ఈ ఆంధ్ర మహాసభ బ్రిటిషర్స్ టైంలోనే ఇది ఏర్పాటైంది. అప్పట్లో ఏపీ ఇంకా మద్రాస్ ఈ రెండు కూడా కలిసి ఉండేవి. ఒకప్పట్లో ఏపీ ఇంకా మద్రాస్ ఈ రెండు కూడా కంబైన్డ్ అయి ఉండేవి. కానీ ఏపీ వాళ్ళు ఏమన్నారంటే వీ నీడ్ అ స్పెషల్ స్టేట్, మాకు ఏపీ మట్టికి ఒక స్పెషల్ స్టేట్ ఇవ్వండి బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజ్, మా తెలుగు లాంగ్వేజ్ని మాకు సపరేట్ చేయండి అని ఏపీ వాళ్ళు కూడా చాలా ఫైట్ చేశారు. ఏపీ వాళ్ళు కూడా మాకు ఒక సపరేట్ స్టేట్ కావాలి అని ఏపీ వాళ్ళు కూడా చాలా ఫైట్ చేసేసరికంటే కానీ జవహర్లాల్ నెహ్రూ ఏమనుకుంటే మరి అప్పట్లో ఇండియా ఇంకా పాకిస్తాన్ రెండు కలిసి ఉండేవి. కానీ లాటర్ ఆ పాకిస్తాన్ వాళ్ళు ముస్లిమ్స్ వేరు హిందూస్ వేరు అని వాళ్ళు డివైడ్ అయిపోయి పాకిస్తాన్ అనే ఒక కంట్రీగా ఫామ్ చేసుకున్నారు. మన ఇండియా పాకిస్తాన్ అనే ఒక కంట్రీ లెక్క వీళ్ళు ఫామ్ చేసుకున్నారు అని అనుకొని ఎక్కడ లాంగ్వేజ్ బేసిస్ మీద మనం డిఫరెంట్ చేస్తే స్టేట్ లెక్క చేస్తే వాళ్ళు ఎక్కడ కంట్రీస్ లెక్క ఫామ్ అవుతారో అని భయం వేసి జవహర్లాల్ నెహ్రూ డివైడ్ చేయొద్దంటే సపరేట్ చేయొద్దని అనుకుంటారు. ఓకే, ఎక్కడ వీళ్ళు కంట్రీస్ లెక్క ఫామ్ అవుతారు ఒకవేళ లాంగ్వేజెస్ బేసిస్ మీద తీస్తే అని భయం వేసి జవహర్లాల్ నెహ్రూ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్, అయినా వద్దులే అనుకుంటూ ఓకే చదువు చేయొద్దు అనుకుంటూ. నెక్స్ట్ ఏమైందంటే
ఇప్పుడు మనం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 గురించి చెప్పుకున్నాం. మనకి ముందే చెప్పుకున్నాం ఆంధ్ర ఇంకా మద్రాస్ ఆ రెండు కూడా కలిసి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంకా మద్రాస్ ఆ రెండు కూడా కంబైన్డ్ అయ్యి ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమన్నారు, వీ నీడ్ సపరేట్ స్టేట్, మాకు సపరేట్ స్టేట్ కావాలని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఫైట్ చేశారని చెప్పుకున్నాం కదా. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీ నీడ్ సపరేట్ స్టేట్ అని ఫైట్ చేశారు. దీనికి పొట్టి శ్రీరాములు పాపం ఈయన పొట్టి శ్రీరాములు ఏం చేసిందంటే ఈయన కూడా ఫైట్ చేసిండు. మా ఆంధ్రప్రదేశ్ మాటికి మాకు సపరేట్ ఉండాలి, వీ నీడ్ సపరేట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా తెలుగు లాంగ్వేజ్ మట్టికి మాకు సపరేట్ చేయండి పాపం అని ఈ పొట్టి శ్రీరాములు పాపం చాలా ఫైట్ చేసిండు. ఈయన 58 days వరకు ఫాస్టింగ్ ఉండు. ఓకే, ఈయన పొట్టి శ్రీరాములు 58 days వరకు ఫాస్టింగ్ ఉండు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈయన ఈ 58 days వరకు ఈ పొట్టి శ్రీరాములు ఫాస్టింగ్ 1952 December 15న ఎప్పుడు 1952 December 15న ఈ పొట్టి శ్రీరాములు చివరి శ్వాస అంటే ఈయన చనిపోయాడు. పొట్టి శ్రీరాములు చనిపోయాడు. నెక్స్ట్ ఏంటంటే ఈయన ఈ పొట్టి శ్రీరాములు చనిపోయాక ఏపీని మద్రాస్ని డివైడ్ చేయడం జరిగింది. 1953 ఆగస్టున ఏమైందంటే వీళ్ళు SRC అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్కి అపాయింట్ చేసినటువంటి మెంబర్స్ ఎవరెవరంటే ముందుగా చూసుకుంటే ఫజల్ అలీ, ఇంకా హృదయనాథ్ కుంజ్రు, KN ఫనీక్, వీళ్ళ ముగ్గురిని కూడా అపాయింట్ చేశారు. ఎప్పుడు 1953 ఆగస్టున ఫామ్ అయిన ఒక కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఫామ్ అయింది. దీనికి అపాయింట్ చేసినటువంటి మెంబర్స్ 3 of them those are వాళ్ళు ఎవరెవరంటే ఫజల్ అలీ, హృదయనాథ్ కుంజ్రు, ఇంకా KN ఫనీక్. ఓకే, 1956న ఒక యాక్ట్ని, ఒక రిపోర్ట్ని తీసుకొచ్చారు. ది గేవ్ అ రిపోర్ట్ ఆన్ 1956. ఏమన్నంటే ఈ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, మీరు కొన్ని స్టేట్స్ని డివైడ్ చేయండి అంటే కొన్ని స్టేట్స్ని డివైడ్ చేయొచ్చు, కొన్ని స్టేట్స్ని డివైడ్ చేయండి అని వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 1956న ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చేసరికల్లా సరే అని 14 స్టేట్స్ని ఇంకా 6 యూనియన్ టెరిటరీస్ని, ఎన్ని స్టేట్స్ 14 స్టేట్స్ని ఇంకా 6 యూనియన్ టెరిటరీస్ని వీళ్ళు ఈ కమిషన్ డివైడ్ చేయడం జరిగింది. కానీ ఈ కమిషన్ చిన్న చిన్న లాంగ్వేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ సంతాలి, ఒడియా, సంతాలి, గోండి, ఒడియా, ఆర్గన్ ఇట్లాంటి చిన్న చిన్న లాంగ్వేజెస్ని వీళ్ళు కన్సిడర్ చేయలేదు. ఈ కమిషన్ కన్సిడర్ చేయలేదు. ఈ కమిషన్ పెద్ద పెద్ద లాంగ్వేజెస్ని అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి పెద్ద పెద్ద లాంగ్వేజెస్ని కన్సిడర్ చేసి వాళ్ళని మాత్రమే డివైడ్ చేసిన తప్ప చిన్న చిన్న లాంగ్వేజెస్ని సంతాలి, గోండి, ఒడియా, ఆర్గన్ వంటి లాంగ్వేజెస్ని ఈ కమిషన్ కన్సిడర్ చేయలేదు. జవహర్లాల్ నెహ్రూ ఏమనుకుండు, ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ చేస్తే అవి ఆ స్టేట్స్ వాళ్ళు కంట్రీస్ లెక్క ఫామ్ అవుతుంది అనుకుండు. కానీ ఈ స్టేట్స్ డివైడ్ చేసిండు, కానీ స్టేట్స్ లెక్కనే ఉన్నాయి, అవి కంట్రీస్ లెక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా కంట్రీస్ లెక్క ఫామ్ అవ్వలేదు. ఈ స్టేట్స్ వాళ్ళకి వాళ్ళు మంచిగా రూల్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నారు. ఈ విధంగా జవహర్లాల్ నెహ్రూ అనుకున్నట్లు జరగలేదు. ఇప్పుడు మనం సోషల్ అండ్ ఎకనామికల్ చేంజెస్ గురించి ఇప్పుడు మనం చూస్తాం. We all know కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో we have సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా, ఇంకా జస్టిస్గా we need ఈక్వాలిటీ కదా. సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా, జస్టిస్గా, ఈక్వాలిటీ కోసం ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని వీళ్ళు ఏర్పాటు చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిందంటే ఈయన ప్లానింగ్ కమిషన్ని ఈ జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిండు. ఏమనంటే ఫస్ట్ 5 years, ఓకే, మొదటి 5 సంవత్సరాలు, ఫస్ట్ 5 years ఈయన ఫస్ట్ 5 years ఒక దాని మీద ప్లాన్ చేద్దాం, ఒక దాని మీద ఫోకస్ చేద్దాం, ఇంకా సెకండ్ 5 years వేరే దాని మీద ఫోకస్ చేద్దామని ఈ జవహర్లాల్ నెహ్రూ ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసుకుంటూ ఫస్ట్ 5 years ఈయన దేని మీద ఫోకస్ చేసిందంటే ఈయన జవహర్లాల్ నెహ్రూ
మెయిన్ అగ్రికల్చర్ మీద. ఓకే, అగ్రికల్చర్ మీద బేస్ చేసిందంటే అగ్రికల్చర్ మీదనే ఈయన జవహర్లాల్ నెహ్రూ ఫోకస్ చేసింది. అగ్రికల్చర్ని డెవలప్ చేస్తే ఇండస్ట్రీస్ డెవలప్ అవుతుంది, ఇంకా ఎకనామికల్ కూడా డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 5 years అగ్రికల్చర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటూ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసిండు ఈ జవహర్లాల్ నెహ్రూ గారు. ఫోకస్ చేశారు. ఈయన త్రీ కాంపోనెంట్స్ తీసుకుంటూ ఫస్ట్ ఏంటిదంటే ల్యాండ్ రిఫార్మ్స్. ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ land reforms, and the second component which you see is agriculture cooperatives, and the third component is local self government. First one is land reforms, agriculture cooperatives and local self government. What is land reforms? Land reforms అంటే ఈయన జమీందార్స్ని he abolished landlords and he abolished జమీందార్స్ని అబాలిష్ చేసేసిండు. ఓకే, భూస్వాముల్ని తీసేసిండు. నెక్స్ట్ టీనెన్సీలో కొన్ని he took some of the reforms, మార్పులు తీసుకొచ్చిండు టీనెన్సీలో. ఈ ఫస్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ చేసిండు. సెకండ్ ఏంటంటే అగ్రికల్చర్ కోఆపరేటివ్స్. ఒకవేళ ఫార్మర్స్ అందరూ దే షుడ్ కోఆపరేట్ చేసుకోవాలి. వాళ్ళ సీడ్స్ కానీ లేకపోతే కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఒకరికొకరు అగ్రికల్చర్లో కోఆపరేట్ చేసుకొని వర్క్ చేయాలి. దే షుడ్ డూ వర్క్ విత్ యూనిటీ అని, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని వర్క్ చేసుకోవాలని ఈయన జవహర్లాల్ నెహ్రూ సెకండ్ కాంపోనెంట్ తీసుకొచ్చిండు. దట్ ఈజ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్, రైట్. అండ్ ద థర్డ్ కాంపోనెంట్ దట్ హీ టుక్, ఆయన ఒక థర్డ్ కాంపోనెంట్ తీసుకొచ్చిండు. అదేంటిదంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే విలేజెస్లో రైట్, విలేజెస్లో ఏం జరుగుతుంది, అసలు విలేజెస్లో గవర్నమెంట్ తీసుకున్నటువంటి యాక్ట్స్ కరెక్టా తప్ప, అసలు ఎలా ఉంది విలేజెస్లో అగ్రికల్చర్ ఎలా ఉంది, విలేజెస్లో అగ్రికల్చర్ ఏ విధంగా ఉంది, రైట్. విలేజెస్లో అగ్రికల్చర్ ఏ విధంగా ఉంది, లేకపోతే ఇరిగేషన్ ఫెసిలిటీస్కి విలేజెస్లో ఫార్మర్స్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని ఇట్లాంటి మార్పుల్ని తీసుకురావడానికి ఇట్లాంటివి కొన్ని మార్పులు తీసుకొచ్చిండు ఈయన జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ he abolished ఈయన అన్టచబిలిటీని ఇంకా బాండెడ్ లేబర్స్ ఈయన తీసేసిండు, రైట్. జవహర్లాల్ నెహ్రూ అన్టచబిలిటీని ఇంకా బాండెడ్ లేబర్స్ కూడా బ్యాన్ చేసిండు. నెక్స్ట్ ఈ జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిందంటే ఫస్ట్ 5 years అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసిండు. ఈయన ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి, ఇంకా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. కాబట్టి డ్యామ్స్ని ఏర్పాటు చేయాలి, డ్యామ్స్ని నిర్మించాలి. 1955 ఫర్ ఇన్స్టాన్స్ 1955లో నాగార్జున సాగర్ డ్యామ్ని నిర్మించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ డ్యామ్ని కట్టించిండు. నెక్స్ట్ ఏంటిదంటే మనం ముందు చెప్పుకున్న ఫస్ట్ 5 years ఈయన అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసిండు. కానీ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసింది రైటే, కానీ అగ్రికల్చర్ అంతా కూడా డెవలప్ కాలేదు. ఎందుకంటే అప్పుడు పాపులేషన్ ఎక్కువగా ఉండడంతో ఫుడ్ కూడా అందరికీ సరిపడేంత ఫుడ్ దొరకలేకపోవడం అట్లాంటివి కొంచెం జరిగింది. ఈయన దాని మీద అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తుండు, కానీ ఎక్కువగా డెవలప్ కాలేదు, అంత కూడా డెవలప్ కాలేదు, కొంత మట్టుగా డెవలప్ అయింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ 5 years ఈయన ఇండస్ట్రీస్ని సర్వీస్ సెక్టార్స్ మీద చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫారెన్ పాలసీ అండ్ వార్స్. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ 1950sలో 2 బ్లాక్స్ ఉన్నాయి. ఫస్ట్దేమో యుఎస్ఏ బ్లాక్, సెకండ్దేమో యుఎస్ఎస్ఆర్ బ్లాక్స్. ఇట్లా 2 బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ పొందిన కంట్రీస్ వాళ్ళకి 2 బ్లాక్స్లో ఏ బ్లాక్స్లో జాయిన్ అవ్వాలో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళు 2 బ్లాక్స్లో కూడా జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే పావర్టీ, ఇన్ఈక్వాలిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండోనేషియాలోని బాండూగ్లో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి 29 కంట్రీస్ అటెండ్ అయినాయి. ఈ మీటింగ్కి
29 కంట్రీస్ అటెండ్ అయినాయి. అంతే ఈ మీటింగ్కి ఇంపార్టెంట్ లీడర్స్ అటెండ్ అయ్యారు. ఎవరెవరంటే మన ఇండియా నుంచి జవహర్లాల్ నెహ్రూ అటెండ్ అయ్యిండు, ఈజిప్ట్ నుంచి గమల్ అబ్దుల్ నాసర్ అటెండ్ అయ్యిండు, యూగోస్లోవియా నుంచేమో జోసెఫ్ బ్రిజ్ టీటో, వీళ్ళు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. జవహర్లాల్ నెహ్రూ పంచశీల ప్రిన్సిపల్స్ని తయారు చేసిండు. నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ ఇండియాకి పాకిస్తాన్కి కాశ్మీర్ కోసం వీళ్ళకి వార్ జరిగింది. 1948 to 1965లో వీళ్ళు ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది కాశ్మీర్ కోసం. 1971లో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి వార్ జరిగింది. నెక్స్ట్ 1962లో చైనా వాళ్ళు సడన్గా మన ఇండియాపై వార్కి వచ్చేసరికి ఇండియా నష్టపోయింది. నెక్స్ట్ ద సక్సెషన్. జవహర్లాల్ నెహ్రూ 1964లో జవహర్లాల్ నెహ్రూ ఈయన చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఈయన పిఎం అయిండు. లాల్ బహదూర్ శాస్త్రి ఈయన ప్రైమ్ మినిస్టర్ అయిండు. ఈయన ప్రైమ్ మినిస్టర్ అయిన టైంలో ఈయన చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిండు. లాల్ బహదూర్ శాస్త్రి ఈయన చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిండు. అవి ఏమిటంటే డిఎంకే చేసిన యాంటీ హిందీ ఎజిటేషన్, ఇంకా ఈ ఫుడ్ షార్టేజ్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ ఈ లాల్ బహదూర్ శాస్త్రి ఈయన ఫేస్ చేసిండు. ఇండియా ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ తాష్కెంట్లో ఒక అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. తాష్కెంట్లోనే 1966లో తాష్కెంట్లోనే ఈ లాల్ బహదూర్ శాస్త్రి ఈయన చనిపోయిండు. ఇందిరాగాంధీ పిఎం అయింది. నెక్స్ట్ యాంటీ హిందీ ఎజిటేషన్. 1963లో అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ని పాస్ చేశారు. హిందీ అఫీషియల్ లాంగ్వేజెస్గా డిక్లేర్ చేశారు. దీన్ని ఇండియా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. హిందీ అఫీషియల్ లాంగ్వేజెస్గా ఇండియా గవర్నమెంట్ దీన్ని డిక్లేర్ చేసింది. ఇట్లా ఇండియా గవర్నమెంట్ దీన్ని డిక్లేర్ చేసింది. తమిళనాడులో డిఎంకే అంటే ద్రవిడ మున్నేత్ర కజగం, డిఎంకే ప్రొటెస్ట్ చేశారు, ఇట్లా స్ట్రైక్స్ చేశారు. ఇంకా ఏమైనా బోర్డు మీద హిందీ లెటర్స్ ఉంటే బ్లాక్ కలర్ తోటి అవి కనపడకుండా పూసేవాళ్ళు. ఇంకా కాన్స్టిట్యూషన్లో ఉన్న పేపర్స్ని చింపేశారు. ఇట్లా గొడవలు చేసేసరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ప్రో హిందీ యాంటీ హిందీగా డివైడ్ అయ్యారు. ఇట్లా గొడవలు చేసేసరికి లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు కదా, లాల్ బహదూర్ శాస్త్రి ఈయన ఏమన్నారంటే ఈయన కొన్ని ఎగ్జామ్షన్స్ని ఇచ్చిండు. అవి ఏమిటంటే ప్రతి స్టేట్కి ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది అని అన్నారు. ఇంకా కాన్స్టిట్యూషన్లో రీజనల్ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకోవచ్చు లేదా ఇంగ్లీష్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇట్లా ఈ లాల్ బహదూర్ శాస్త్రి ఇంకా చెప్పిండు ఇట్లా ఇంగ్లీష్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా కాన్స్టిట్యూషన్లో ఉన్న పేపర్స్ని ఇంగ్లీష్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా సెంట్రల్ అండ్ స్టేట్స్కి మధ్య ఇంగ్లీష్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్లో ఇంగ్లీష్ ఉంటుంది అని చెప్పారు. ఇంకా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ని హిందీ ఇంగ్లీష్ ఈ బోత్ లాంగ్వేజెస్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇట్లా వీళ్ళు చెప్పారు. ఇట్లా లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. గ్రీన్ రెవల్యూషన్ ఇది జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే ఇండియా ఎకనామికల్గా డెవలప్ అవ్వాలంటే ముందు ఇండియా ఎకనామికల్గా డెవలప్ అవ్వాలంటే అగ్రికల్చర్గా డెవలప్ అవ్వాలి అని చెప్పారు. ఇట్లా ఏం చెప్పారు అంటే ఇండియాకి ఫస్ట్ 5 years ప్లాన్లో ఈ అగ్రికల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫస్ట్ 5 years ప్లాన్లో అగ్రికల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ 1964 to 60. హాయ్, ఐమ్ నాట్ లక్ష్య. హాయ్, ఐమ్ బి సహస్ర. ఇవాళ మనం క్లాస్ 10th సోషల్ చాప్టర్ 17 ఇండిపెండెంట్ ఇండియా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. పార్ట్ 1 కంటిన్యూషన్. ద రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అండ్ మూమెంట్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. రైట్, ద రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అండ్ మూమెంట్స్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అండ్ మూమెంట్స్ అంటే ఏంటి? మనం ముందే చెప్పుకున్న 1952, 57 ఇంకా 62 మధ్య కొన్ని జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ జనరల్ ఎలక్షన్స్లో ఎక్కువ మెజార్టీ కాంగ్రెస్గా ఉంది. కానీ 1967 ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్కి అతి తక్కువైన కాంగ్రెస్కి మెజార్టీ చాలా తక్కువ ఉంది. కాంగ్రెస్ డిఫీట్ అయిపోయింది 1967 ఎలక్షన్స్లో. ఇది కాంగ్రెస్ డిఫీట్ అయింది. ఈ 1967 ఎలక్షన్స్లో 282 సీట్స్ మట్టుకే ఈ కాంగ్రెస్కి వచ్చింది. ఎన్ని సీట్స్? 282 సీట్స్ మట్టుకే ఈ కాంగ్రెస్కి రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ ఏ స్టేట్స్లో డిఫీట్ అయిందంటే బీహార్లో, యూపీలో, రాజస్థాన్లో, పంజాబ్, ఒడిషా, ఇంకా వెస్ట్ బెంగాల్లో, కేరళ, తమిళనాడు,
మద్రాస్. ఈ స్టేట్స్లో మాత్రం ఈ కాంగ్రెస్ డిఫీట్ అయిపోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది ఈ స్టేట్స్లో. నెక్స్ట్ ఈ తమిళనాడులో డిఎంకే అనే పార్టీ ఫామ్ అయింది. డిఎంకే అంటే ద్రవిడ మున్నేత్ర కజగం అనే ఒక పార్టీని వీళ్ళు ఫామ్ చేశారు. ఈ ద్రవిడ మున్నేత్ర కజగం అనే పార్టీకి లీడర్గా ఉంది ఎవరంటే ఎంజిఆర్, అంటే ఎంజి రామచంద్రన్. రామచంద్రన్ అనే ఆయన హీ ఈజ్ సినీ యాక్టర్. ఈయన సినిమాలు యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు పొలిటికల్ లీడర్గా డిఎంకే యొక్క లీడర్గా ఈయన స్టార్ట్ చేసిండు. ఈయన ఎంజి రామచంద్రన్ రావు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం జనసంఘ్ పార్టీ గుర్తుపెట్టుకోండి. జనసంఘ్ పార్టీ, స్వతంత్ర పార్టీ, ఇంకా సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ గ్రూప్స్, ఈ పార్టీలు అన్ని కలిసి కూడా ఇవన్నీ పార్టీస్ కూడా కలిసి ఏం ఫామ్ అయిందంటే ఈ పార్టీస్ అన్ని కలిసి కూడా వీళ్ళు ఎస్విడిని ఫామ్ చేశారు. ఎస్విడి అంటే సంయుక్త విధాయక దళ్ అనే ఒక పార్టీని వీళ్ళు ఫామ్ చేసుకున్నారు. ఈ సంయుక్త విధాయక దళ్ అనే పార్టీని వీళ్ళు ఫామ్ చేసుకున్నారని చెప్పుకున్నాం. క్యాస్ట్ పరంగా క్యాస్ట్ని యూజ్ చేసుకొని వీళ్ళు పొలిటికల్గా పవర్లోకి వచ్చారు. అది ఎవరెవరంటే క్యాస్ట్ని యూజ్ చేసుకొని వీళ్ళు పొలిటికల్గా పవర్లోకి వచ్చారు. అందులో హర్యానా ఇంకా యూపీ నుంచి జాట్లు, రైట్, హర్యానా ఇంకా యూపీ నుంచి జాట్లు, మధ్యప్రదేశ్ ఎంపీ నుంచి లోత్స్, బీహార్ నుంచి కోరిని వీళ్ళందరూ కూడా హై క్యాస్ట్, ఇంకా వీళ్ళందరూ కూడా యాదవ్స్. ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి రెడ్డి వాళ్ళు, ఇంకా కమ్మ వాళ్ళు. కర్ణాటకలోనే వక్కలి వాళ్ళు. ఈ వక్కలి అనే క్యాస్ట్ ఈ కర్ణాటకలో పాపులేషన్ ఎక్కువగా ఉంది. వక్కలి అనే క్యాస్ట్ యొక్క పాపులేషన్ కర్ణాటకలో ఎక్కువగా ఉంది. ఇంకా తమిళనాడులోని బెల్లాల క్యాస్ట్. ఈ బెల్లాల క్యాస్ట్ అనేది ఈ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, రైట్. ఈ బెల్లాల అనేది ఈ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ బ్యాక్వర్డ్, తమిళనాడు ఎంత బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయినా కానీ ఇది పొలిటికల్గా పవర్లోకి రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా వీళ్ళందరూ కూడా క్యాస్ట్ని యూజ్ చేసుకొని కూడా కొంతమంది పొలిటికల్గా పవర్లోకి వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే సంయుక్త విధాయక దళ్. ఈ సంయుక్త విధాయక దళ్ ఎక్కువ కాలం నిలబడలేదు, ఇది ఎక్కువ కాలం ఉండలేదు. ఎందుకంటే ఈ సంయుక్త విధాయక దళ్ అనే పార్టీలో బ్రైబ్స్ ఎక్కువగా తీసుకోవడం, లేకపోతే ఈ సంయుక్త విధాయక దళ పార్టీలో ఊరికి పార్టీ చేంజ్ అవ్వడం, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఊరికి ఎక్స్చేంజ్ అవ్వడం లాంటివి రీజనల్ సెంటిమెంట్స్ ద్వారా ఈ సంయుక్త విధాయక దళ అనే పార్టీ ఎక్కువ కాలం నిలబడలేదు. వేరే స్టేట్స్లో మా జాబ్స్ మాకే కావాలి, మా రీసోర్సెస్ మాకే కావాలని కొంతమంది ఫైట్ చేశారు. ఫర్ ఇన్స్టాన్స్ మనం చెప్పుకోవచ్చు, తెలంగాణను తీసుకోవచ్చు. తెలంగాణలో అప్పట్లో తెలంగాణలో అప్పట్లో ఏపీ ఇంకా తెలంగాణ ఈ రెండు కూడా కంబైండ్ అయి ఉండేవి. కానీ ఈ ఓయూ స్టూడెంట్స్, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏం చేశారంటే వాళ్ళు మా జాబ్స్ మాకే కావాలి అని వీళ్ళు ఫైట్ చేశారు. వి నీడ్ అవర్ జాబ్స్, మా జాబ్స్ మాకే కావాలని ఓయూ స్టూడెంట్స్ వీళ్ళు ఫైట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే 1969 గుర్తుపెట్టుకోండి. 1969 1969లో ఏమైందంటే అస్సాంలోని కొన్ని ట్రైబల్ ప్లేసెస్ అవి ఏమేంటి అంటే కాశీ, జయంతియా, ఇంకా గారో వంటి ట్రైబల్ ప్లేసెస్ని తీసుకొచ్చి మేఘాలయ అనే ఒక స్టేట్ లెక్క వీళ్ళు ఫామ్ చేశారు. 1969లో అస్సాం వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ట్రైబల్ ప్లేసెస్ కాశీ, జయంతి, ఇంకా గారో వంటి ప్లేసెస్ తీసుకొచ్చి వీళ్ళు మేఘాలయ అనే ఒక స్టేట్ లెక్క వీళ్ళు ఫామ్ చేశారు. 1966న పంజాబ్, హర్యానా ఈ రెండింటికి కూడా కామన్ క్యాపిటల్గా ఈ రెండింటికి కలిపి ఒక క్యాపిటల్ పెట్టారు. దట్ ఈజ్ చండీగఢ్. పంజాబ్కి, హర్యానాకి ఆ రెండింటికి కూడా చండీగఢ్ అనే ఒక క్యాపిటల్ని వీళ్ళు ఫామ్ చేయడం జరిగింది. కానీ ఈ పంజాబ్ వాళ్ళు వీ డోంట్ నీడ్ దిస్ చండీగఢ్, ఈ చండీగఢ్ అనే క్యాపిటల్ మాకు వద్దు, వీ నీడ్ అవర్ ఓన్ క్యాపిటల్, మా ఓన్ క్యాపిటల్
క్యాపిటల్ మాకు కావాలి, మాకు మధ్యతో కలిపి మాకు క్యాపిటల్ అవసరం లేదు, మా ఓన్ క్యాపిటల్ మాకు కావాలి. మాకు 1968 ఇంకా 69 మధ్యలో ఈ పంజాబ్ వాళ్ళు ఫైట్ చేశారు. వీ నీడ్ అవర్ ఓన్ క్యాపిటల్ అని వీళ్ళు ఫైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటిదంటే నెక్స్ట్ ఇప్పుడు మన రిలీజియస్ ఓకే మహారాష్ట్ర ఇంకా బాంబే. మహారాష్ట్ర ఇంకా బాంబేలో వీళ్ళు మా రిసోర్స్ మాకే కావాలి, మా జాబ్స్ మాకే కావాలని వీళ్ళు ఫైట్ చేశారు. దీనికి సపోర్ట్గా ఉన్న పార్టీ ఏంటంటే శివసేన పార్టీ దీనికి సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకా నాగాలాండ్లో కొన్ని ఫైట్స్ జరిగినాయి. అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లీడర్ ఎవరంటే ఉమర్ షేక్ అబ్దుల్లా. ఇప్పుడు మన రిలీజియస్ వార్ గురించి చూసుకున్నాం. రిలీజియస్ వార్స్ కూడా జరిగినాయి మనకి కొన్ని. వీ హ్యావ్ రిలీజియస్ వార్స్ హ్యాపెండ్. రిలీజియస్ వార్స్ కూడా మనకి జరిగినాయి. అవి బీహార్లోని రాంచీ, గుజరాత్లోని అహ్మదాబాద్, మహారాష్ట్రలోని జలగోవ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలోని జలగావ్, యూపీలోని అలీగఢ్. వీటిలో కూడా ఈ స్టేట్స్లో కూడా వాళ్ళకి కొన్ని ఫైట్స్ జరిగినాయి. ఓకే నెక్స్ట్ అప్పుడు 1967 నుంచి మనం చెప్పుకున్నాం కాంగ్రెస్ డిఫీట్ అయిపోయింది. అప్పటి నుంచి 1967 నుంచి లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ పవర్లోకి రావడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ కింగ్ హర్సింగ్ పాకిస్తాన్ ఇండియాలో ఈ రెండింటిలో కూడా జాయిన్ అవ్వను అని నేను చెప్పిండు. జమ్మూ అండ్ కాశ్మీర్ కింగ్ హర్సింగ్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలి అని నేను అనుకున్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ముస్లిమ్స్ ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు. మహమ్మద్ అబ్దుల్లా ఈయన ఆల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ని ఎస్టాబ్లిష్ చేసి మూమెంట్ చేసిండు. ఈ మూమెంట్ నేషనల్ కాన్ఫరెన్స్లో ఉంటుంది అని చెప్పిండు. ఈ హిందూస్ ముస్లిమ్స్ మెంబర్స్గా ఉన్నారు. అంటే పాకిస్తాన్ వాళ్ళు శ్రీనగర్పై అటాక్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు ఇండియాని హెల్ప్ అడిగారు. మన ఇండియా జనరల్ ఏమన్నది, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలో కలిపితే మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పారు. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియా విషయాన్ని యుఎన్ఓ ముందు ఉంచారు. యుఎన్ఓ అయినా వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. దాంతో ఈ మహమ్మద్ అబ్దుల్లా అయినా ఢిల్లీలో ఒక అగ్రిమెంట్కి ఒప్పుకున్నాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారం కాశ్మీర్లో ఇండియన్ సిటిజన్స్ ఉన్నారు. అంటే వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే కాశ్మీర్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఈ కాశ్మీర్లో 370 ఆర్టికల్లో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఉంటుంది అని అన్నారు. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్ లార్డ్స్ ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే హిందూ ల్యాండ్ లార్డ్స్. ఎక్కువగా బెనిఫిట్ పొందింది ముస్లిమ్స్. ఇట్లా వీళ్ళు చేశారు. 1990స్లో కాశ్మీర్లో ఇండిపెండెంట్ కంట్రీగా ఉంచాలి అని పీపుల్స్ మూవ్మెంట్ చేశారు. ఈ టైంలోనే హిందూ ఫ్యామిలీస్ వేరే ప్లేసెస్కి మైగ్రేట్ అయ్యారు. నెక్స్ట్ బంగ్లాదేశ్ వార్. యహ్యా ఖాన్ ఈయన గవర్నమెంట్ ఏర్పాటు చేస్తా అని ఎలక్షన్స్ని కండక్ట్ చేసిండు. ఈ ఎలక్షన్స్లో డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఏంటంటే మన వెస్ట్ పాకిస్తాన్లో ఏమో జుల్ఫికర్ అలీ భుట్టో విన్ అయ్యిండు. ఈస్ట్ పాకిస్తాన్లో ఏమో ముజిబుర్ రెహమాన్ విన్ అయ్యిండు. ఈ జుల్ఫికర్ అలీ భుట్టో ఈయన ముజిబుర్ రెహమాన్ని అరెస్ట్ చేపించి అక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టేసరికి ప్రజలు ఇండియాకు వచ్చారు. ముక్తి బాహిని అనే పేరుతో లిబరేషన్ స్ట్రగుల్ని స్టార్ట్ చేశారు. ఈ లిబరేషన్ స్ట్రగుల్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ ఈస్ట్ పాకిస్తాన్లో ఇందిరాగాంధీ సపోర్ట్ చేసింది. ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది. వెస్ట్ పాకిస్తాన్ డివైడ్ అయ్యి బంగ్లాదేశ్గా ఏర్పడింది. దీంతో ఈ ఇండియాకి పాకిస్తాన్కి వార్ ఎండ్ అయింది. తర్వాత సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఎవరెవరికంటే ఇందిరాగాంధీకి జుల్ఫికర్ అలీ భుట్టోకి సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఈ సిమ్లా అగ్రిమెంట్ తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి వార్ ఎండ్ అయింది. నెక్స్ట్ ద లెఫ్ట్ టర్న్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. 1971 వరకు లోక్సభలో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎలక్షన్స్ని ఒకేసారి 1972లో ఒకేసారి వీళ్ళు కండక్ట్ చేస్తారు. కానీ ఇందిరాగాంధీ ఈమె
ఎర్లీగా ఎలక్షన్స్ని కండక్ట్ చేసింది. 1971లో ఈమె ఎర్లీగా ఎలక్షన్స్ని కండక్ట్ చేసింది. ఎందుకంటే ఇట్లా ఈ ఎర్లీగా ఎలక్షన్స్ని కండక్ట్ చేసింది. ఇందులో ఈ ఇందిరాగాంధీ విన్ అయింది. గరీబీ హటోవో అనే స్లోగన్తో ఈమె విన్ అయింది ఇందిరాగాంధీ. ఈమె పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తా అని ఈమె ప్రామిస్ చేసింది ఇందిరాగాంధీ. ఈమె రివార్డ్ స్థాయిలో ఈమె విన్ అయింది. అపోజిషన్ పార్టీ లేకుండానే ఈమె చేసింది ఇందిరాగాంధీ. ఈమె చేసింది. ఈమె విక్టోరీని చూసి ఈమెని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. షీ బికేమ్ ద డార్లింగ్ ఆఫ్ ద మాసెస్ అని ఇట్లా ప్రజలు అన్నారు. షీ బికేమ్ ద డార్లింగ్ ఆఫ్ ద మాసెస్. ఈ టైంలోనే ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది. ఇందులో మన ఇండియా విన్ అయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు విక్టోరీని సాధించింది. కాంగ్రెస్ ఇట్లా విక్టోరీని సాధించింది. ఈమె పొలిటికల్గా ఈక్వాలిటీగా, పొలిటికల్గా ఎకనామికల్గా మన ఇండియాని డెవలప్ చేయాలని ప్రైవేట్గా బ్యాంక్స్ని నేషనలిజం చేసింది ఈ ఇందిరాగాంధీ. అంతే ఇందిరాగాంధీ ఈమె ప్రిన్స్లీ స్టేట్స్ని అబాలిష్ చేసింది ఇందిరాగాంధీ. ఈమె ఎన్ని చేసేసరికి అపోజిషన్ వాళ్ళు కోర్టుకి వెళ్ళేసరికి గవర్నమెంట్ కొన్ని అమెండ్మెంట్స్ని తీసుకొస్తుంది. ఇది కరెక్ట్ కాదని 1973లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 1973లో ఇందిరాగాంధీ ఈమె ఇన్వాల్వ్ అవ్వకుండానే ఈమె కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈమెకి. 1973లో అరబ్ ఇజ్రాయిల్ వార్ జరిగింది. ఇక్కడ ఈ వార్ జరిగేసరికి ఆయిల్ ప్రైజెస్ పెరిగినాయి. ఇంకా గవర్నమెంట్ మీద ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇట్లా వార్స్ జరిగినాయి. ఇట్లా ఫుడ్ స్కేర్సిటీ అయింది. ఇట్లా చాలా అయ్యేసరికి ప్రజలు అన్హ్యాపీగా ఉన్నారు. ప్రజలకి ప్రాబ్లం అయింది. మళ్ళీ ఈ టైంలో ఇదే మంచి అవకాశం అనుకొని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇందిరాగాంధీ మీద అటాక్ చేశారు. జయప్రకాష్ నారాయణ ఈయన ఇందిరాగాంధీకి ఆపోజిట్గా మూమెంట్ చేసిండు. ఆ మూమెంట్ ఏంటంటే జేపీ మూమెంట్. ఈ జేపీ మూమెంట్ బీహార్, పంజాబ్లో కూడా ఈ జేపీ మూమెంట్ ఎక్కువగా జరిగింది. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ గురించి మనం చెప్పుకున్నాం. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎవరు విధించారు? ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ అంటే ఏంటి? మనకి ఇండియా మొత్తంలో మనం ముందు చెప్పుకున్నాం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చేసరికల్లా అన్ని స్టేట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని నిర్మించుకున్నారు. అప్పుడు 1952, 57, 62లో అన్ని స్టేట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కానీ రాయ్బెరీలీలో అనే ప్లేస్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లేదు. అంటే కాంగ్రెస్ పార్టీని అందరూ నిర్మించలేదు. రాయ్బెరీలీలో రాజ్ నారాయణ ఈయన ఒక ఫేమస్ పర్సన్. ఎందుకంటే బిఫోర్ ఫ్రీడమ్ బ్రిటిషర్స్ టైంలో ఏమైందంటే రాజ్ నారాయణ ఏమైనా ఫైట్స్ ఉన్నా కానీ అందులో పార్టిసిపేట్ చేయడం, ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ చేయడం ద్వారా ఈ రాజ్ నారాయణ రాయ్బెరీలీలో అనే ఒక ప్లేస్లో ఈయనకి కొంచెం పేరు ప్రఖ్యాతలు రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటిదంటే ఇందిరాగాంధీ గరీబీ హటావో అనే ఒక స్లోగన్ తోటి వచ్చింది. ఈమె మళ్ళీ సెకండ్ టైం ఎలక్షన్స్ని కండక్ట్ చేసింది. అందరూ అనుకున్నారు రాజ్ నారాయణే గెలుస్తాడు, దీనికి తిరుగులేదు, రాజ్ నారాయణే గెలుస్తాడు అనుకున్నారు. కానీ అక్కడ గెలిచింది ఎవరు? ఇందిరాగాంధీ ఆ ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. ఓకే, ఈ ఎలక్షన్స్లో గెలిచేసరికెళ్ళే రాజ్ నారాయణకి కోపం వచ్చి ఈయన ఏం చేసిందంటే ఆమె చేసినటువంటి 3 మిస్టేక్స్ని ఏమేంటి అంటే ఫస్ట్ మిస్టేక్ ఇందిరాగాంధీ ఎలక్షన్స్లో కొన్ని మిస్టేక్ చేసింది. అవేమేంటి అంటే అని శాంతి భూషణ్, అప్పట్లో ఒక ఫేమస్ లాయర్ శాంతి భూషణ్ని పిలిపించి కేసుని పెట్టాల్సిందే అని ఈ రాజ్ నారాయణి 3 మిస్టేక్స్ని చెప్పిండు. ఫస్ట్ మిస్టేక్ ఏంటిదంటే ఆమె ఎలక్షన్స్ టైంలో ఆవు ఇంకా దూడ ఒక సింబల్ని ఈమె తీసుకుంది. ఆవు అంటే రిలీజియస్ సింబల్ని మనం తీసుకోకూడదు ఎలక్షన్స్ టైంలో అని ఉంటుంది. కానీ ఆవు దూడ సింబల్ని ఇందిరాగాంధీ యూజ్ చేసుకుంది. ఇది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ ఏంటంటే క్యాంపెయినింగ్కి ప్రచారానికి గవర్నమెంట్ ఆఫీసెస్ని ఇందిరాగాంధీ యూజ్ చేసింది. గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఇందిరాగాంధీ యూజ్ చేయడం ద్వారా గవర్నమెంట్ ఆఫీసర్స్ని యూజ్ చేసింది కాబట్టి ఇది సెకండ్ మిస్టేక్.
థర్డ్ ఈమె చేసినటువంటి మిస్టేక్ ఏంటిదంటే ఓట్లని కొనుక్కుంది, ఓట్లని కొనుక్కుంది. కాబట్టి ఇది షీ డిడ్ ద థర్డ్ మిస్టేక్, షీ బైడ్ ద ఓట్స్. ఆమె ఓట్లని కొనుక్కుంది కాబట్టి థర్డ్ మిస్టేక్. ఈ 3 మిస్టేక్స్ని హైలైట్ చేసి రాజ్ నారాయణ ఈయన హైకోర్టుకి ఈయన కేసు పెట్టిండు. హైకోర్టు మీద కేసు పెట్టిండు, ఇందిరాగాంధీ మీద. హైకోర్టులో కేసు పెట్టిండు ఇందిరాగాంధీ మీద. ఓకే, ఎక్కడ పెట్టింది? హైకోర్టులో పెట్టిండు. పెట్టేసరికెళ్ళే హైకోర్టు యొక్క జడ్జ్ ఎవరు? జగన్ మోహన్ లాల్ సింగ్. ఈ జగన్ మోహన్ లాల్ సింగ్ ఈయన ఒక తీర్పు ఇచ్చిండు. ఏమని ఇచ్చిందంటే ఒక తీర్పు, ఆ తీర్పు ఏమని ఇచ్చిందంటే ఇందిరాగాంధీ 6 ఇయర్స్ వరకు ఈమె ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని ఈ హైకోర్టు జూన్ 12, 1975 తీర్పిచ్చింది. ఇచ్చేసరికల్లే ఇందిరాగాంధీ ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసింది. అప్పీల్ చేసేసరికెళ్ళి సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏమని ఇచ్చిందంటే ఇందిరాగాంధీ 9 to 10 months వరకే మీరు పిఎం ఉండలేస్తారు, అంటే ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఉండలేస్తారు. ఎప్పటి నుంచి ఎప్పుడు 9 to 10 months వరకు మీరు ప్రైమ్ మినిస్టర్ ఉండలేస్తారు. లోక్సభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు వీలు లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చేసరికల్లే ఇమ్మీడియట్గా ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఏమాత్రం ఆలోచించకుండా వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం సిద్ధార్థ్ శంకర్ రేని ఈయన తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ 352 ఆర్టికల్ ప్రకారం ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే, ఇంటర్నల్ గొడవలు ఏమన్నా వస్తే ఇమ్మీడియట్ ఎమర్జెన్సీని విధించవచ్చు అని అనుకొని ఇమ్మీడియట్గా ఫస్ట్ సుప్రీంకోర్టు తీర్పేమో జూన్ 24, 1975 సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఎమ్మట్లోనే వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం సిద్ధార్థ్ శంకర్ రేని రాసినటువంటి ఒక 352 ఆర్టికల్ ప్రకారం ఇంటర్నేషనల్ గొడవలు వస్తే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ విధించవచ్చు అని ఏమాత్రం ఆలోచన చేయకుండా జూన్ 24న తీర్పు వస్తే జూన్ 25 అర్ధరాత్రి 12 o'clock నుంచి 12:15 మధ్యలో ఎమర్జెన్సీని విధించింది ఈ ఇందిరాగాంధీ. ఎమర్జెన్సీని విధించడం జరిగింది అర్ధరాత్రి జూన్ 25, 1975. ఎమర్జెన్సీ అంటే అప్పటికప్పుడు ప్రజలందరినీ వితౌట్ ఎనీ రీజన్స్, కారణాలు లేకుండా అరెస్ట్ చేయడం, ఇట్లా చేసరి వితౌట్ ఎనీ రీజన్స్ అరెస్ట్ చేయడం, కారణాలు లేకుండా అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని కొట్టచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. దీన్ని ఎమర్జెన్సీ అంటారు. ఈమె ఎమర్జెన్సీని విధించడం స్టార్ట్ చేసింది. జగన్మోహన్ లాల్, మొరార్జీ దేశాయ్ ఇట్లాంటి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ని కూడా ఏమో జైల్లో అరెస్ట్ చేయడం చేసింది. దాన్ని ఎమర్జెన్సీని విధించింది జూన్ 25, 1975 అని ఇందిరాగాంధీ. ఆ తర్వాతకి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం జరిగింది, అయిపోయింది కదా. ఆ తర్వాతకి ఏం చేసిందంటే ఇందిరాగాంధీ 42 అమెండ్మెంట్ని తీసుకొచ్చింది. ఇమ్మీడియట్గా 42 అమెండ్మెంట్ని తీసుకొచ్చి ఏం చెప్పిందంటే మీరు ఈ కోర్టు పాలిటిక్స్ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవద్దు. ఇందులో పాలిటిక్స్ విషయంలో కోర్టులు అసలు జోక్యం చేసుకోవద్దని 42 అమెండ్మెంట్ని ఇమ్మీడియట్గా తీసుకొచ్చింది ఈ ఇందిరాగాంధీ. ఓకే, నెక్స్ట్ ఈ ఎమర్జెన్సీ స్టాప్ చేసింది ఎప్పుడు? మార్చ్ 23, 1977 ఈ ఎమర్జెన్సీని ఆపేసింది మన ఇందిరాగాంధీ. కానీ మా 42 అమెండ్మెంట్ని తీసుకొచ్చింది పాలిటిక్స్ విషయంలో, పొలిటికల్గా లేకపోతే పాలిటిక్స్ విషయంలో కోర్టు అసలుకి జోక్యం చేసుకోవద్దని అనుకుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎమర్జెన్సీ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఇండిపెండెంట్ ఇండియా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.